చాలా చక్కగా సెట్ అయ్యే క్యారెక్టర్ ఉందన్నమాట. దానికోసం ఆమెకు అలా అడగటం జరిగిందండి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. క్రిష్ వెయిటింగ్ ఫర్ ఘాటి. క్రిష్ గారు హాయ్ సార్. క్రిష్ గారు హాయ్ సార్. హాయ్ అండి. ఇది ఈ సినిమా 2-3 సార్లు వాయిదా పడడం జరిగింది. సో ఏంటి సార్ అది పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ వలన ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉండిందా ఛాలెంజెస్ కానీ? పని చేసుకోవటానికండి చక్కగా పని చేసుకున్నాం రాజేష్ గారు. ఇప్పుడు వస్తున్నాం September 5th మనం చూద్దామండి. ఈ సినిమా తర్వాత మీరు నెక్స్ట్ బాలకృష్ణ గారితో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఆదిత్య 999 అని, లైక్ మోక్షజ్ఞ గారు ఎంట్రీ కూడా ఉంటుంది ఆ సినిమాలో. ఆ సినిమా చేస్తున్నారని విన్నాం. సో ఎంతవరకు వచ్చింది ఆ సినిమా? అయితే అది అనౌన్స్మెంట్ ఎవరు చేస్తారండి? ఎవరు చేయాలి? బాలకృష్ణ గారు. జై బాలయ్య. అది ఏమన్నా సరే అది బాలకృష్ణ గారు. సో మీ కాంబో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది బాలకృష్ణ గారు చెప్తారు. జగపతి బాబు గారు. జగపతి బాబు హాయ్ సార్. జయము నిశ్చయమరా షో చాలా బాగుంది. అండ్ ఘాటీకి వద్దాం. సో ఘాటీ మూవీలో మీరు మటన్ గురించి మాట్లాడారు కదా. ప్రీవియస్గా అన్నాతే అని ఒక సినిమా వచ్చింది సార్, రజనీకాంత్ గారిది. అందులో మీరు ఫుడ్ తినే పోర్షన్ ఏదైతే ఉంటుందో క్యారెక్టరైజేషన్, మీ హోల్ ఫిలిమ్స్లో అది బాగా ఫుడ్ తినే రోల్ లా అనిపించింది. అండ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? అండ్ ఆ గ్రే షేడ్లో మీ రోల్ ఎలా ఉండబోతుంది సార్ ఘాటీలో? గ్రే షేడ్ కాదు, ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ షేడ్. అదే కలరో నాకే తెలీదు. సో ఆల్ మిక్స్డ్ సార్ట్ ఆఫ్ కాక్టైల్. సరే, అన్నాతేల్లో ఓన్లీ ఓపెనింగ్ సీన్లో తింటూ ఉంది. ఈ సినిమా అంతా తింటూ ఉంది. బట్ అదర్ దెన్ దాట్ అంటే డైమెన్షన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ మారుతా వచ్చినాయి. సో ఐ బీన్ లైక్, అంటే ఏ సైడ్ ఉన్నాడు ఇతను, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, కొన్ని రివీల్ అవని తర్వాత రివీల్ అయ్యి ఉంటాయి వాటిల్లో. అండ్ మీ లుక్లో తమిళనాడులో అజిత్ గారు చాలా మంచి రోల్స్ చేస్తున్నారు. అండ్ తెలుగులో కూడా మాకు ఒక హీరో ఉన్నారు, అది మీరే. సో మీరు చాలా చాలా జనరేషన్స్ నుంచి ఒక ఫీమేల్ ఫ్యాన్ బేస్ని లాక్కుంటూ వస్తున్నారు. అది చాలా కష్టం, చాలా రేర్గా ఉంటుంది ఇండస్ట్రీలో. అండ్ మీరు ఈ లుక్లో సోలో హీరోగా ఎప్పుడు ఫిలిం చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎ ఫెమినిస్ట్ అండి, అందుకనే ప్రాబబ్లీ ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ నాకు. అంటే జెన్యున్లీ ఫెమినిస్ట్. ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్కి కూడా అనుష్క కాకుండా ఒక మామూలు హీరో చేసి ఉంటే ఈ సినిమా లెవెల్ ఇంత వచ్చేది కాదు. ఇది ఇట్స్ నాట్ రెగ్యులర్. అంటే తనకి ఇవాళ హీరోయిన్లు కూడా ఎందుకు హీరోలు కాకూడదు, అండ్ ఎస్పెషలీ అనుష్క చేసినప్పుడు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కనెక్ట్ దట్ బిట్. అండ్ నాకు అతి ఆశలు ఏం లేవండి, సోలోగా వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఏది వస్తే తీసుకోవడమైన పని. ఓకే సార్. క్రిష్ గారు, మీ సినిమాలు అయినాక ఎండ్ క్రెడిట్స్లో మీ సంతకం వస్తుంది. ఆ సంతకానికి ఒక బ్రాండ్ ఉంది. అండ్ ఇప్పటి వరకు వచ్చినవి చాలా పోయట్రిక్గా చెప్పారు సినిమాలో. అండ్ ఈ టైటిల్, టీజర్, గ్లిమ్స్ అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కాంటెంట్ చూస్తున్న ప్రతిసారి ఒక హై యాక్షన్ ఫిలింలా అనిపిస్తుంది. అండ్ శీలావతి అని ఒక ఇది కూడా ఇప్పుడు రివీల్ చేశారు. ఏంటి సార్ అది? ప్రీవియస్ ఫిలిమ్స్కి మీ సంతకానికి ఈ సినిమాకి ఎలా అప్గ్రేడ్ చేశారు? ఏం లేదు, ఘాటీతో గేరు మార్చాను. చూడండి September 5th అన్నమాట. ఓకే క్రిష్ గారు, అంటే ఈ 2 రాష్ట్రాల్లో కూడా మాకు సమస్య ఉంది డ్రగ్స్ మీద, గంజాయి మీద కూడా 2 ప్రభుత్వాలు ఉక్కుపాదం అవుతున్నాయి కదా. సో బ్యాక్డ్రాప్ ఆఫ్ ద స్టోరీ శీలావతి అవటం ఏదైనా గ్లోరిఫికేషన్ ఉంటుందా, లేకపోతే ఎలా దీన్ని తీసుకెళ్తున్నారు? ఇది ఒక సామాజిక సమస్య అండి, సోషల్ ఇష్యూ. కొంతమంది అది రిక్రియేషన్కి అంటారు బేసిక్గా, అప్పుడప్పుడు బేసికల్లీ. బట్ చిన్నపిల్లలు చాలా చోట్ల చూస్తున్నాం అన్నమాట. చిన్నపిల్లలు స్కూల్ దాకా కూడా పాకిపోయింది ఈ గంజాయి. దీని మీద ఎవరు పోరాడాలి? మీరు, నేను, అందరూ ఉండాలి. బట్ ఈ సినిమాలో దానికి ఎలాంటి గ్లోరిఫికేషన్ ఉండదు. దాన్ని వాస్తవంగా, నేను చెప్పాను కదండి, కొన్ని కథలు సహజంగా పచ్చిగా పేలటానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటి పేలిన ఒక అగ్నిపర్వతం లాంటి కథ ఇది. మీరు సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారండి. యాక్చువల్గా దాని మీద బోత్ ద స్టేట్స్ను చాలా చాలా తీవ్రంగా పోరాడుతున్నాయి. మనకు ఆపరేషన్ పరివర్తన లాంటివి ఉన్నాయి. ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉక్కుపాదమే దాని మీద ఉందన్నమాట. వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఈ సినిమా దానికి ఇంకొంచెం ఊతమైద్దని అనుకుంటున్నాను. క్రిష్ సార్. సార్ రాజీవ్ గారు ఒక
ప్రొడ్యూసర్గా ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. సో బేసిక్గా ఐ నో యూ టోల్డ్ దట్ క్రిష్ గారి మూవీస్ అని కూడా వాటి స్కేల్ కానివ్వండి వాటికి ఎలా ఉంటుంది అని యూ ఆల్రెడీ నో అని. సో బట్ వీ వుడ్ డెఫినెట్లీ లైక్ టు నో వాట్ హ్యావ్ బీన్ యువర్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఫర్ యాజ్ ప్రొడక్షన్ ఇస్ కన్సర్న్ ఫర్ ఘాటి ఎస్పెషలీ. Not just Ghati, and every production with Krish, it's family, and we discuss and we plan everything together. So everything, I mean, always things are under control, and start to end, we're always confident about what we're doing. Yeah. And particularly with Ghati, from where we started to where we are today, I think we achieved what we visualized, or what we planned for in the initial stages. And compared to any other film, I think Ghati, I'm more confident today. I remember once long time ago I interviewed Krish and he told me he writes down to the last reel. అంటే ఆయన యూజువల్లీ రాస్తే ఒక రీల్ కూడా ఎక్స్ట్రా ఉండదు అన్నట్టు చెప్పారు అప్పట్లో. సో ఐ థింక్ దట్స్ అ ప్రొడ్యూసర్స్ డిలైట్ ఎనీవే. 100% అండి. అదే ఇప్పుడు కృష్ణతో అలవాటు పడి బయట చేయలేకపోతున్నాను సినిమాలు. కృష్ గారు, థ్యాంక్ యూ సార్. సార్ అంటే ఫస్ట్ నుంచి మీ మూవీస్ ద్వారా ఏదో ఒకటి తెలుసుకుంటూనే వచ్చాం. సో అంటే కృష్ణమాదే జగత్ గారు చూసుకుంటే ఒకేసారి డ్రామాల వాళ్ళు ఎలా ఉంటారు అండ్ మైనింగ్ వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలు ఎలా ఉంటారు కవర్ చేశారు. బట్ ఘాటీతో ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో September 5th తెలుసుకుంటాం. బట్ దీని గురించి మీరు వర్క్ చేసేటప్పుడు ఘాటీల గురించి